ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఎవరు ధైర్యవంతులు అనేది ఇప్పుడు తేలుతుందనమాట. అమరావతిలో అప్పట్లో రిస్ట్రిక్షన్ పెట్టారు, పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదని. బ్యారికేడ్లు, ముళ్ళ కంచెలు కూడా వేశారు. తీసి అవతల పడేసి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడారు. అది ధైర్యం. ఇప్పుడు అత్యంత ధైర్యవంతులు అని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గురించి చెప్తుంటారు. వాళ్ళ మనుషులు గాయపడ్డారు, వాళ్ళ మనుషుల మీద దాడి జరిగిందంటూ ఆరోపిస్తూ వచ్చినటువంటి పెద్దిరెడ్డి ఇప్పుడు నియోజకవర్గంలోకి ఈ రోజు వరకు అడుగుపెట్టల, తిరుపతిలోనే ఉన్నారు. అట్లాగే మిథున్ రెడ్డి అడుగుపెట్టలేదు, తిరుపతిలోనే ఉన్నారు. పోలీసులు నోటీస్ ఇస్తే ఆ నోటీస్ తీసుకుని దాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాం అని ప్రకటించారు. స్పీకర్ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పి మిథున్ రెడ్డి చెప్తున్నారు. ఏంటి, తిరుపతిలో ఉన్న నివాసం నుంచి అక్కడికి వెళ్ళడానికి వీల్లేదన్నారు అన్నటువంటి పాయింట్ మీద ఇది ప్రాక్టికల్గా ఒక ఆస్పెక్ట్లో పొలిటికల్గా చూస్తే పవన్ కళ్యాణ్ ధైర్యంలే. ఇంకొకటి నిబంధనల ప్రకారం చూస్తే స్పీకర్ ఏం చేస్తారు, అది నోటీస్ ఇచ్చారు మీ వలన శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పి, అందుకని వెళ్ళొద్దు అని చెప్పేసి, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్నారు వీళ్ళు వస్తానంటే అన్నటువంటిది. అప్పుడు స్పీకర్ కాదు కదా, ఇట్లాగ పోలీసులు నోటీస్ ఇచ్చారు, నా నియోజకవర్గాలకు నన్నేళ్ళు నీకపోతే ఎట్లా అని ఎవరిని అప్రోచ్ అవ్వాలా? తెలుగుదేశం వాళ్ళదే ఇదివరకు ఇట్లాగే ఆపితే గృహ నిర్బంధం చేస్తే ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? కోర్టుకు వెళ్ళారు, కోర్టు అనుమతితో తిరిగారు. ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే పల్నాడులో కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ తేడా అదేనమాట. తెలీదా, లేకపోతే తెలిసి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక పోలీసులు ఇచ్చిన నోటీసులను అడ్డుపెట్టుకుని ఆగుతున్నారా అన్నటువంటిది ఇక్కడ తేలాల్సిన అంశం.